హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి శనివారందండి. ఇంకా ఉదయమే 5:30కి లెగిసి చూసేటప్పటికి మనసైతే చాలా ఎక్కువ పట్టేసింది. ఇంకా కొంచెంసేపు ఆగి 6 గంటలకైతే వాకిలంతా కూడా శుభ్రం చేస్తున్నాను. అసల ఇంటి ముందు గాని, వేప చెట్లు గాని, మామిడి చెట్లు గాని అస్సలు ఉండకూడదండి. ఉంటే ఇదే ప్రాబ్లము. అసలు ఎంత తుక్కు రాలుతుందో రోజు కూడా తొడలేకపోతున్నాం ఇంక అందరం కలిసి. అసలు చాలా ఎక్కువ చెత్త రాలుతుందండి. ఇంక పొద్దున్న తుడుతున్నాం, మళ్ళీ సందమాటాలు కూడా తుడుతాం కదండీ! అదంతా తుడితే మళ్ళీ పొద్దునకి మళ్ళీ మామూలే అంత ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా గానీ పల్లెటూరు అందాలు చూడాలంటే పొద్దున్నే చూడాలండి. మంచు పట్టేసింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది. ఇలాగా సిటీలో అస్సలుండదు కదండీ! పల్లెటూరులోనే దొరుకుతుంది ఇలాంటి అందాలు. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికైతే రీచ్ అవుతుందండి. అలాగే హైప్ కూడా వచ్చింది. హైప్ చేసి పాయింట్లు ఇవ్వడం వల్ల కూడా అలాగే కొంతమందికైతే రీచ్ వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా చేయండి. హైప్ అయితే అసలు ఎవరు చేయట్లేదండి. ప్లీజ్ హైప్ కూడా చేయండి. లైక్ కూడా చేయండి. ఈ వీడియో అయితే ఫుల్‌గా చూడండి. చాలా బావుంటుంది స్కిప్ చేయకుండా. ఇంకా వాకిలంతా తుడడానికి ఒక అరగంట అయితే పట్టింది. ఇంకా తుడిసేసి చెత్తంతా కూడా ఎత్తేస్తున్నాను. ఇంకా మనిషనేది ఇంకా ఎక్కువగా వచ్చేసిందండి. చూడండి ఎంత బావుందో చూడ్డానికి. ఇంకా మంచయితే పట్టేసింది గానీ, చలయితే పట్టట్లేదండి. ఇంకా చలయితే మాకింకా పట్టలేదు. తక్కువగానే ఉంది. ఒక్కోసారి ఉడుకు కూడా వస్తుంది. అలా ఉంది. చలి మాత్రం ఇంకా రాలేదు. ఇంకా వాకిలంతా తుడిసేసి, ఇంకా సామాన్లన్నీ బయట పెట్టేసి, నీళ్ళన్నీ కూడా కొట్టేసి, సామాన్లయినయి తోమేస్తున్నాను. ఎన్నో లేవులెండి. ఇంక కొద్దిగా ఉంటే అయ్యే తోమేస్తున్నాను. మనం ఏ పని చేసినా కూడా అంత ఈజీగా అయితే విజయం అయితే రాదండి. దాంట్లో ఎంతో కొంత అయితే లక్ ఉండాలి. దీన్నైతే మీరు ఒప్పుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎంత కష్టపడినా కూడా అది ఏదో ఒక రోజు మనకంటూ ఒక రోజైతే ఉంటుంది కదండీ! లక్కు కోసం అయితే ఎదురు చూస్తున్నాను. ఎప్పుడొస్తుందో అదృష్టం అనేది. మనం అప్పుడు దాకా నేను కష్టపడుతూనే ఉంటానండి. అది లక్కొచ్చేదాకా నీకు సక్సెస్ వచ్చేదాకా చూస్తాను. నేనైతే అస్సల వెనకడుగేసేది లేదండి. చాలా కష్టపడతాను. చూద్దాం మనకంటూ ఒక రోజైతే వస్తుంది కదండీ! పుష్ప తగ్గేదేలే. వెనకడుగేసేదేలే. ఇంకా సామాన్లన్నీ తోమేసి నీళ్ళైతే కొట్టేసానండి. ఇంకా అమ్మ అయితే బట్టలైతే పెడుతుంది. ఇంకా చాలా బట్టలున్నాయి. కాలవకాడికి పట్టుకెళ్ళడానికి. మంచు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో లొకేషను. చాలా బాగా కనిపిస్తుంది కదండీ! ఇంకా మా అమ్మ ఇక్కడ ఏం చేస్తుందంటే పైప్ కాడ ఉన్న నీళ్ళన్నీ కూడా వంపేస్తుంది. ఇంకా బట్టలు కూడా నానబెట్టేస్తుందంట. ఇంకా తీసుకొచ్చేసానండి. ఇంక మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంకా వదిలేసాను మా అమ్మ అయితే చూసుకుంటాదని. ఇంకా కిచెన్ అయితే గ్యాస్ అంతా కూడా శుభ్రం చేసేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మా సైడ్ అయితే అసలు చలే పెట్టట్లేదండి. అసలు నవంబర్ నెలలో ఎంత చలెట్టాలండి. అసలు కార్తీక స్నానానికి వెళ్తున్నాం కదా! నీటిలో దిగితే గజ గజ వణికిపోయేవాళ్ళం. అంత అలా ఉండేది. ఒక్కోసారి అయితే ఇది చలికాలమా, ఎండాకాలమా అన్నట్టు ఉంది. ఉడుకొచ్చేస్తుందండి. చలెట్టడం పోయి ఉడుకు మాత్రం వచ్చేస్తుంది ఇంకా. ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా టిఫిన్‌కొచ్చేసి ఈరోజైతే ఉప్మా చేస్తున్నాను. ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసి ఉప్మా అయితే చేస్తున్నాను. బొంబాయి రవ్వతో అయితే చేస్తున్నాను. చాలా రోజులైంది తిని. ఇంకా రోజుకి ఏదో ఒకటి ఉండాలి కదండీ టిఫిను. రోజు ఒకటైనా చిరాకొస్తది. ఈరోజైతే ఉప్మా అయితే చేస్తున్నానింకా. రేపైతే చిలుకు ద్వాదశి కదండీ! ఇంకా కార్తీక స్నానానికైతే వెళ్ళాలి. ఇంకా అరటి డిప్పలు అలాగే మళ్ళీ జగ్గన్నపేట ఎళ్ళాలండి. అదో పనుంది. విక్టరీ బజార్‌కి కూడా వెళ్ళాను. అదంతా వీడియో అయితే తీశానండి. ఇంకా టిఫిన్ చేసేసి ముందైతే కాలువ కాడికెళ్ళాలండి. బట్టలైతే చాలా ఎక్కువగున్నాయి. ఇంకెండ అయితే కాసేస్తుంది కదా! అసలు రేవనేది ఖాళీ ఉండట్లేదు. ఇంకా మేమెళ్ళాక కూడా చాలా సేపు కూర్చున్నాము. ఒక ఆవిడైతే గుంజుతుంది. ఇంకా అలా కూర్చొని గుంజేసి ఇంక వచ్చేసాము. ఇంకా టిఫినయితే చేసేసి ఇప్పుడైతే బయలుదేరాలింకా. ఇంకా టిఫినయితే చేసేసామండి. ఇంకా కాలువ కాడొచ్చి చూసేటప్పటికి ఇంకా ఆవిడైతే గుంజుతుంది. ఇంకా చాలా బట్టలే ఉన్నాయి ఇంకా ఆవిడయి. ఇంకెందుకులే అని ఇంకా మా అమ్మాయి బట్టలయితే నానబెట్టకుండా పట్టుకెళ్ళిపోయాను. ఇంకా పనిలో పని అయిపోతది కదా అని నానబెట్టేసి ఇంకా పైనైతే పెట్టేసి, ఇంకా బట్టలయితే కొంచెం సబ్బయితే పెట్టేసి, బ్రష్ అయితే పెట్టేసాను. పెట్టి ఇంకా బట్టలయితే గుంజేశాను. ఇంకా ఎండొస్తుంది కదండీ! ఇంకా వస్తానే ఉంటారు ఇంకా కాలవ కాడికి. ఆ తర్వాత ఇంకో ఆవిడైతే వచ్చింది. ఇంకా అలా వస్తానే గుంజుతానే ఉంటారు. ఇంకా ఆడవాళ్ళు అంతే కదండీ! ఇంక పని చేస్తూనే ఉంటారు ఏదో పని. ఇంకా బట్టలైతే ఇంకా
ఇలాగైతే గుంజేస్తున్నాను. ఇంకా కాళ్ళలోని నీళ్ళైతే కలర్ అయితే మారిపోయాయండి. ఇంకా గోదావరి టైంలో అయితే బురద నీళ్ళ కింద ఉంది గానీ ఇప్పుడైతే గ్రీన్ కలర్‌లో మంచిగా వచ్చేసినాయి ఇంకా తేటగాని. అట్లయితే గుంజుతుంటే చేపలైతే అస్సలు మామూలుగా కుట్టట్లేదండి. చిన్న చిన్న చేపలుంటాయి కాళ్ళలోని అయితే కుట్టేస్తాయి ఇంక కాలుని అట్టుకుని. ఇంకా కాలు ఇలా ఊపినా కూడా అస్సలు ఇంక వదలవింకా. మళ్ళీ వచ్చేస్తాయి ఇంక వదిలినా కూడా. ఇంక ఇంటికైతే వచ్చేసామండి బట్టలు గుంజుకుని. ఇంకా ఎండేసేసి ఇంకా అరటికాయ టమాటా పులుసు అయితే వండేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే అన్నం అయితే వండేసింది. ఇంకా మా అమ్మాయికి కూడా స్నానం చేయించేసాను. అసలు ఎంత వద్దు అన్న డ్రెస్సే వేసుకుంటుందండి. 5వ నెలలో కొన్నది ఇప్పుడైతే వేసుకుంది. ఆ గౌను చాలా కుర్సొచ్చేసింది. ఇంకా తీసేద్దాం పాడేసేద్దాం అనేటప్పటికి చూసి నాకు అదే కావాలి. ఎత్తారా లేదా వేయండి వేయండి అని ఇంక ఏడిపిచ్చేసింది. ఇంక అదే వేసాను ఇంకా తప్పక. ఇంకా పొయ్యి కాడ అయితే చాలా ఎండకుందండి. ఇంకా అన్నం వండేసాక అయితే అమ్మ వచ్చేసింది. ఇంకా కూర అయితే వండాలి. ఎండ అనేది మొఖం కొట్టేసింది ఇంకా. చాలా ఎండగుంది. ఇంకో మా అమ్మాయి వస్తుంది చూడండి ఎంత కురసగా ఉందో గౌను. అస్సల చిన్నగా అయిపోయింది. అంతే ఆడపిల్లలు అంతే కదండి చాలా స్పీడ్‌గా ఎదిగిపోతారు. ఇంకా అరటికాయలన్నీ కోసేసి ఇంకా కడిగేసానండి. ఇంకా కూర అయితే వేసేసాను. చూడండి ఎంత అలా వచ్చిందో ఎండ. ఇంకా ఆయిల్ అయితే వేసేసాను. ఇంకా కరివేపాకుని పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. ఇంకా మా అమ్మాయి అయితే నా పక్కనే కూర్చుంటుందంట. ఎండొచ్చేసింది ఆ కుర్చీ తెచ్చానండి. కుర్చీలో కూర్చో ఎదురుగుండాని నీడలో అంటే అక్కడే కూర్చుంటుందంట. ఆ కుర్చీ అది గెంటేసింది. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే చెప్పిన మాట అస్సలు వింటలేదండి. అస్సలు మామూలుగా ఉండట్లేదు. అసలు నేను అక్కడ కూర్చోమంటే వచ్చేసి నా దగ్గర కూర్చొని ఆ ఆకులన్నీ తీసేసి చీపురు కింద కట్టుకుంటుంది. తుడుతుందంట మొత్తం అంతా కూడాని. ఎండొచ్చేసింది ఎల్లి పిల్ల అంటే అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా ఆనియన్స్ కూడా వేసేసానండి. ఇంకా ఆనియన్స్ వేసేసి ఇంకా మా అమ్మాయిని తీసుకుని అయితే పైకి వచ్చేసాను. చింతపండు అయితే నానబెట్టేసి ఇంకా కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా పొయ్యి కాడ అస్సలు ఉండలేకపోయాము. అంత ఎండగా ఉంది. ఇంకా అరటికాయ ముక్కలు కూడా వేసేసానండి. వేసేసి ఇంకా కూర కూడా వండేసాను. ఇంకా వీడియో తీయడానికి అయితే నా వల్ల కాలేదు ఇంకా. ఆ ఎండలో నుంచుని అయితే కొంచెం అటు ఇటు తిప్పేసి ఇంకా పులుసు అయితే వేసేసాను. తర్వాత ఇంక వదిలేసానండి. ఇంకోండి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసి ఇంకా తర్వాత కూడా అరటికాయ ముక్కలు అయితే వేసేసాను. ఇంకా భోజనం అయితే తినేసి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే జగ్గంపేట అయితే వచ్చామండి. ఇంకా పని అయితే అయిపోయింది. ఇంకా విక్టరీ బజార్‌లోకి అయితే వచ్చాము. ఇంకా మా అమ్మాయికి డెటాలుని అలాగే సోప్ అయితే మైసూర్ శాండల్ వాడతానండి. మైసూర్ శాండల్ గోల్డ్ అయితే వాడతాను. ఇంకా సబ్బు అయితే తీసుకున్నాను ఇంకా. చాలామంది ఉన్నారండి జనము విక్టరీ బజార్‌లోని. ఇంకా చూస్తున్నాను అనమాట. మా అమ్మాయిని కూడా తీసుకొచ్చేసామండి. ఇంక ఏడ్చేసింది వచ్చేస్తానులే అని. ఇంకా తీసుకొచ్చేసాము ఏం చేయలేక ఇంకా. అన్నీ బాగుంటాయి కానీ రేట్లు మాత్రం ఎక్కువే ఉన్నాయి ఇంకా. ఇంకా మా అమ్మాయి మా చెల్లి అయితే ఏవో చూసేస్తున్నారు ఏదో కొనేసినట్టు. జీడిపప్పు బాదం పప్పు పిస్తా అంజీరు అన్నీ ఉన్నాయి. మనకేం కావాలో అన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో. మొన్న బర్త్డేకి అయితే బిర్యానీ వండుదాం అనుకున్నాను కదండి. ఇంకా అవి అయితే తీసుకున్నాను. మిల్ మేకర్ బిర్యానీ అయితే వండుదామని. ఇంకా నాన్ వెజ్ అయితే తినము ఇప్పుడైతేని. ఇంకా అలాగా మిల్ మేకర్ తింటే కొంచెం తిన్నట్టు అనిపిస్తుంది కదా అని తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఏ పేర్లండి నాకు అస్సలు మర్చిపోయాను. యూట్యూబ్లోనే చూశాను. యూట్యూబ్లో ఎలా వండుతుంటే చూశాను. చాలా మంచిదంట హెల్త్కి. చిన్న రౌండ్గా ఉన్నాయి వైట్గాని. కాస్ట్ చూస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మన రేంజ్ కాదని అక్కడ పెట్టేసి వచ్చేసాను. ఇంకా అవన్నీ చూస్తాను అనమాట. ఇంకా విక్టరీ బజార్ అంతా మొత్తం అంతా రౌండ్ అయితే వేసేసాము. చాలామంది అయితే తీసుకుంటున్నారు. ఇవి అయితే నా ఫేవరెట్ అసలు యూనిబిక్. ఇంకా మా ఆయన గారు అయితే చాలా ఎక్కువగా తీసుకునేవారు నాకైతేని. ఇంకా అప్పుడైతే డీమార్ట్లోకి వెళ్ళి తెచ్చేసేవారండి. 1+ ఆఫర్ మీద 2 అయితే తెచ్చేసేవారు. నాకు చాలా ఇష్టము. ఇంకా పని అయితే పూర్తయిపోయిందండి. జగ్గన్పేట వెళ్ళే పని. ఇంకా విక్టరీ బజార్లో బిల్ అంతా కూడా ప్లే చేసేసి ఇంకా తర్వాత అయితే మా అమ్మాయికి అయితే అపోలోలోకి వచ్చానండి. ఇంకా మా అమ్మాయి అయితే బేబీ పౌడర్ అయితే అయిపోయింది. ఇంకా తీసుకోవడానికి అయితే వచ్చాను. ఇంకా తీసేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి రేపొద్దున్న చిలుకు ద్వాదశి కదండి. ఇంకా కార్తీక స్నానానికి వెళ్ళడానికి అరటి డెప్పలు అయితే చేద్దామని ఇంకా అరటి తోటలోకి అయితే వచ్చేసామండి చెల్లి నేనని. ఇంక ఇలా అయితే తీసేస్తాను. అయ్యండి ఇప్పుడైతే జగ్గన్పేట నుంచి అయితే వచ్చేసాం కదా. రేపొద్దున్న అయితే చిలుకు ద్వాదశి కదండి. కార్తీక స్నానానికి వెళ్ళడానికి అరటి డెప్పలు తీయడానికి అయితే వచ్చేసాము అరటి తోటలోకి. ఇంకా మా ఇంటి వెనకాలే అరటి తోట ఉందండి. ఇంకా డెప్పులు అయితే తీసుకుందాము.
ఇంకా కొట్టేసిన చెట్లు ఉంటాయి కదండి, అవి అయితే తీసుకెళ్ళా. పైనయే తీసుకోవాలండి, లానివి అయితే బరువు ఎక్కువ అయ్యి మునిగిపోతాయి గమ్ముని. అందుకే పైనయే తీస్తాను నేను ఎప్పుడు కూడా. ఎంత నీట్గా ఉందో. మొన్న నుంచి చెట్టు మీద ఏదో కూయా అని కోస్తుందండి, అదేంటో తెలియట్లేదు. కొండముచ్చు అంటున్నారు మా నాన్న అయితేని. తెలీదండి, ఏదో మనిషి ఒక అబ్బాయి ఎవరైనా కోసినట్టు ఎక్కడి నుంచో అలాగ అనిపిస్తుంది సౌండ్. ఫస్ట్ అదే అనుకున్నాం, ఎవరైనా కోస్తున్నారా అనుకున్నాము. తర్వాత ఏమో మా నాన్న ఏమో కొండముచ్చు అయితే చెట్టు మీద నుంచి కోస్తుంది అన్నారు. ఏమో తెలియదండి ఏం కోస్తుందో. ఒక 7-8 తెప్పలు అయితే చెయ్యాలి ఇప్పుడు. ఇంకా చిన్నమ్మోళ్ళకి, ఈ తోటగాళ్ళకి కూడా చెయ్యాలి. తీసేసానండి, అరటి తెప్పలు అయితే చేసేసాను. ఇంటికి వెళ్ళి ఇంకా తెప్పలు అయితే చెయ్యాలి. ఇవన్నీ తోటలేనండి. అసలు కార్తీక మాసానికి ఇంకా అరటి డెప్పులు అయితే ఉండే కాదండి. ఇంకా మాకైతే ఇప్పుడు వెనకాలే తోటేసారు కాబట్టి మాకైతే ఈజీగా ఉంటుంది. అదంతా వెళ్ళిపోయే వాళ్ళు ఇంకా అరటి డెప్పలకి అలాగైనా వేస్తారండి. ప్రతి ఎప్పుడు కూడా అరటి చెట్లు అయితే ఉంటాయి. ఇంకా అటు వెళ్తే వచ్చేవాళ్ళు. ఇంకా అయితే ఈజీగా ఉంది కదా. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోద్దాము. ఇంటికి వెళ్ళిపోయి చేసేద్దాం. అదేనండి మా ఇల్లు. మాకైతే చాలా బాగుంటుందండి వాతావరణం చుట్టూరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ చేయండి. ఇంకా తెప్పలు అయితే ఇంటికి అయితే పట్టుకొచ్చేసానండి. ఇంకా ఎన్ని తెప్పలు అయితే అన్ని చేసేద్దామని కోసేస్తున్నాను. ఇంకా ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి లేకపోతే ఇస్తానండి. ఎప్పుడు కూడా నేను ఎన్ని వస్తే అన్ని చేసేస్తాను అనమాట. మాకు ప్రస్తుతానికైతే 5 తెప్పలు అయితే కావాలండి. ఇంకా 6 తెప్పలు అయితే వచ్చినాయి. ఇంకా అలాగే ఎప్పుడు కూడా అంతేనండి. ఇంకా ఎక్స్ట్రా అయితే చేసేస్తాను. ఎవరికైనా లేకపోతే వాళ్ళకైతే ఇస్తాను. చెయ్యమంటారు కూడా మా ఇంటికాడ వాళ్ళు చాలామంది. ఇంకా మా సైడే ఉంటాయండి అరటి చెట్లు. ఇంకా ముందు ఇటు రాలేక చేసే అంటారు. నాకు ఏమీ ఇబ్బంది పడకుండా ఇంకా అలా చేయడం చాలా మంచిది కదండి. తెప్పలు చేసి అలా ఇవ్వడం అనేది. నేను ఇంకా ఎలాగే వెళ్తున్నాం కదా, మళ్ళీ వాళ్ళ కోసమే స్పెషల్గా వెళ్ళి తేవట్లేదు కదా, మన కోసమే కదా తెచ్చుకుంటా అని నేను వాళ్ళకి కూడా చేసి ఇచ్చేస్తాను. ఇంకా మా ముగ్గురికిని మా చిన్నమ్మకి అయితే చేస్తానండి. ఇంకా మా ఇంటి పక్కన ఇల్లు ఉంది కదా, వాళ్ళకైతే చేసి ఇస్తాను. ఇంకా స్టే వచ్చింది, ఇంకా ఎవరికైనా ఇస్తాను. లేకపోతే ఇంకా మా ఇంట్లో మా అమ్మాయికి ఎవరికైనా వదిలేస్తాను. ఇంకా అరటి తెప్పలు ఎన్ని వస్తాయి అన్ని చేసేసి ఇంకా ముక్కల కింద కూడా కట్ చేస్తానండి. ఇంకా కాలువ కాడ గౌరమ్మని అయితే పెట్టుకుంటాం కదా, ఇంకా అక్కడ కూడా దీపాలు అయితే వెలిగించుకుంటాం కదండి. ఇంకా చిన్న చిన్నవి అయితే కట్ చేసేసాను. ఇంకా ఒక దాని మీద పెట్టి అలా కూడా వేసేయచ్చు, కానీ నీళ్ళు వెళ్ళిపోతాయేమో అని దానిపైన మామూలుగా పొడుగు తీసుకుని మళ్ళీ ముక్కలు కట్ చేసి కింద చిన్న ముక్కలు పెట్టి పైన అయితే ముక్కలు పెట్టి ఇంకా ఇనుపుళ్ళు అయితే గుచ్చుతామండి. ఇంకా చెట్టుకి అయితే ఇనుపుళ్ళు అయితే తీసుకొచ్చేసాను పచ్చివి. ఇంకో చిన్న చిన్న ముక్కలు కోస్తున్నాను కదా, కింద పెట్టి ఇంక ఇలాగ తెప్పలు అయితే చేసేస్తున్నానండి. మామూలుగా కూడా వదిలేయచ్చు, ఇంకా కొంచెం బరువు అయినా కూడా నీళ్ళు వెళ్ళిపోతాయి, ఇంకా దీపాలు అయితే ఆరిపోతాయి అని ఇంక ఇలాగైతే చేస్తాము ఎప్పుడు కూడా. ఇంకా ప్రతిదీ కూడా ఇలా పెట్టేస్తున్నాను. కరెక్ట్గా వచ్చినాయండి ఇంకా అన్నీ కూడా. తెప్పలు కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా తెప్పలన్నీ చేసేసానండి. ఇంకా మొత్తం అన్నీ చేసేసి ఎనుపులు అయితే గుచ్చేస్తున్నాను. ఇంకా ముందు వీడియోలో అయితే చూసే ఉన్నారు కదండి, మా ఇంటికి అయితే చుట్టాలు వచ్చారని చెప్పాను. ఇంకా వాళ్ళకు వచ్చినప్పుడు అయితే డ్రింకులు అయితే పట్టుకొచ్చారు. ఇంకా సగం అయితే మిగిలిపోయిందండి ఇంకా డ్రింకు. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము. ఇంకా మర్చిపోయాము తాగుదామని కూడా గుర్తులేదు.
ఇంకా అయితే ఇప్పుడు తాగుదామని అయితే తీసాము. ఇంకా తాగుతున్నామండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. డ్రింక్ ఎప్పుడు కూడా మూతి పెట్టే తాగాలండి, లేకపోతే గ్యాస్ వెళ్ళిపోద్ది. ఎత్తి పెట్టేసుకుంటేనే, అందుకే మూతి పెట్టి అయితే తాగుతున్నాను నేను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయకుండా మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. ఇంకా కొద్దిగా అయితే తాగుతున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.